ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా మన గ్రామానికి రావడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత మనకెంత అవసరం అంటే ప్రతి ఇంటిలో మనం ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో చుట్టుపక్కల కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం విషయంలో, తర్వాత మరుగుదొడ్లను తప్పనిసరిగా వాడడం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహిస్తూ కొత్త కొత్త రోగాలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ రోగాలన్నింటినీ మనం తప్పించుకోవాలంటే పరిశుభ్రత ఏకైక మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత కూడా మనకు అవసరమని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మా సురేష్ నాయక్ ఒక పాట పాడతారు. విశ్వాసం చూపుదాం స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి గ్రామాలలో యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే గంజాయి గాని ఇంకా ఇతర డ్రగ్స్ మహమ్మారి యువతపై చాలా ప్రభావం చూపిస్తున్నది. కాబట్టి మన గ్రామంలో ఏ పిల్లగాడైనా మనకు అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని తగు జాగ్రత్త వాళ్ళ తల్లిదండ్రులకు విషయం చెప్పాలి. అప్పటికీ వినకపోతే సంబంధిత పోలీస్ అధికారులకు మనం కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటే కంపల్సరీ చర్యలు తీసుకుంటారు. ఒక్కరి నుంచి వెళ్ళిపోయేది ఊరంతా వ్యాపించక ముందే ఆ మహమ్మారిని అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ పిల్లగాడైనా మత్తు పదార్థాలకు లేదంటే మందుకు అలవాటు పట్టయితే వాళ్ళు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ప్రతి ఒక్కరి బాధ్యతగా. అదే విధంగా టూ వీలర్ నడుపుతున్నప్పుడు కంపల్సరీ లైసెన్స్ ఉండి తీరాలి. 18 సంవత్సరాలు నిండినటువంటి లైసెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు మాత్రమే బండి నడిపే అర్హత కలిగి ఉండాలి. హెల్మెట్ లేకుండా ఎంతో మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఎదిగిన బిడ్డలు రేపు పొద్దుగల్లా మనకు ఆసరైతారని ఆశపడుతున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నటువంటి యువత మన కళ్ళ నిండా చూస్తున్నాం. ఎన్నో ప్రాణాలు రోడ్డు మీద పోతుంటే ఏదో ఒక యాక్సిడెంట్ రూపంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి హెల్మెట్ ధరించండి. లైసెన్స్ లేని వాళ్లకు బండి ఇవ్వకండి, చిన్న పిల్లలకు అసలు ఇవ్వకండి. తల్లిదండ్రులకు కేసు అవుతుంది, 25,000 రూపాయల జరిమానా విధిస్తారు. కాబట్టి ఈ విషయాలు మీరు తగు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఉద్దేశించి మా అశోక్ అన్న ఒక పాట పడతారు. గంజాయి డ్రగ్స్ అలవాటు పడి వారి యొక్క జీవితాలు నాశనం చేసుకుంటారు. కాబట్టి
ఎక్కడైనా వాళ్ళు మేలుకొని మన పల్లెకు తల్లిదండ్రులకు తిరగాలని కోరుకుంటూ యువత పైన గీతం. యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక కోపంగానే ఉంటారట.
కామెడీగా వాళ్ళు నవ్వుతూ ఉంటే ఆ నవ్వుతూనే ఒకరి మీద పగ పెట్టుకుని ఉంటే అది చివరి వరకు అది దిగేంత వరకు ఆ పగ చల్లారకుండా అట్లే ఉంటదట. కాబట్టి అది చాలా వాళ్ళకే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం. కాబట్టి ఆ డ్రగ్స్ నుంచి గానీ గంజాయి నుండి గానీ మన పిల్లల్ని దూరం చేసే ప్రక్రియ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకున్నప్పుడు మాత్రమే మన గ్రామం డ్రగ్స్ రహితంగా మారుతుంది. పరిశుభ్రమైన గ్రామంగా మార్చుకోవడానికి ప్రయత్నంతో పాటుగా వచ్చేదంతా ఎండాకాలం. దయచేసి ఇప్పటికే ఎక్కడ లేని విధంగా మన ధర్మాపురి ఈ ప్రాంతం అంతా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి సమయం. మనమంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే, వ్యవసాయం చేసుకుంటే తప్ప నడవని పరిస్థితి. కానీ పొద్దున్నే మబ్బులే వెళ్ళి మనం పని చేసుకొని 10-11 మధ్యలోనే ఇంటికి వచ్చేసి మళ్ళీ సాయంత్రం ఏదన్నా ఉంటే 4 తర్వాత చేసుకోవాలి. ఒక్కసారి ఎండ దెబ్బ కొట్టిందంటే కొన్ని సంవత్సరాలు దాని ఎఫెక్ట్ ఉంటది మన శరీరం మీద, ప్రతి పార్ట్ మీద చూపిస్తది. కాబట్టి ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంటది. కాబట్టి ఎక్కువ నీళ్లు తాగండి, ఎక్కువగా నీళ్లు మన బాడీలో ఉండేటట్టు చూసుకోండి, ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకునే ప్రయత్నం చేయండి, ఎక్కువ ఫ్రైలు కాకుండా మనకు వేడి వస్తువులు తీసుకోకుండా ఎక్కువ చల్లని వస్తువులు తీసుకున్నట్టుంటే మన శరీరం చలవ చేసే అవకాశం ఉంటది. కాబట్టి దయచేసి ఈ ఎండాకాలం ముయ్యేంత వరకు మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు, ప్రజలు మరియు కారోబారి గారు, తర్వాత కార్యదర్శి గారి పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.